మన తండ్రి అయిన దేవునికి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు అతి శ్రేష్టమైనటువంటి విషయాన్ని మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. అదేంటంటే, ఈ లేఖనాలలో నుంచి నేను చాలా విలువైనటువంటి ఒక విషయాన్ని నేను ప్రిపేర్ అయ్యి వచ్చాను. మీకోసమని నేను చాలా అన్ని రకాలుగా స్టడీ చేసి ప్రిపేర్ అయ్యి వచ్చినటువంటి ఈ యొక్క వర్తమానము. ఇప్పటి వరకు ఇలాంటి వర్తమానాన్ని మీరు ఎక్కడ విని ఉండరండి. అలాంటి వర్తమానాన్ని నిజంగా చెప్తున్నాను. చాలా సర్వే చేశాను, చాలా బుక్స్ స్టడీ చేశాను. ఆ తర్వాత ఈ యొక్క లేఖనాన్ని ముందుకు తీసుకొని వస్తున్నాను. అదేంటో తెలుసా? ప్రేమ అనే విషయాన్ని గురించి. సాధారణంగా నేను వేరే మెసేజ్లు ప్రిపేర్ అయినప్పుడు అంత సమయం తీసుకోవడానికి కూడా అవసరం ఉండదు. కానీ ప్రేమ అనే విషయాన్ని గురించి నేను మెసేజ్ చెప్పాలి అనుకున్నప్పుడు బుక్స్ స్టడీ చేయడం ఒకటే సరిపోలేదు. దేవుని దగ్గర వెళ్ళి మోకాలేసి ప్రార్థన చేయాల్సిన అవసరత కూడా ఏర్పడింది. ఎందుకో తెలుసా? ఏ మెసేజ్ ప్రిపేర్ అయినా కూడా దేవుని దగ్గర వెళ్ళి ప్రేయర్ చేసిన తర్వాత ప్రిపేర్ అవుతాం. కానీ ఈ ప్రేమ అనే విషయం గురించి కొద్దిగా ఎక్కువ టైం తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకో తెలుసా? ఇది అంతు చిక్కనటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయమై ఉంది ప్రేమ గురించి. ఎందుకంటే దేవుడు ఏమంటున్నాడంటే, వాక్యంలో ఏముంది? దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు అని ఉంది. మీరు చూస్తే 1 యోహాను 4వ అధ్యాయం 8వ వచనంలో దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ఎవని అందైతే దేవుడు ఉంటాడో వానిలో ప్రేమ ఉంటుంది, ప్రేమ ఉన్న వానిలో దేవుడు ఉంటాడు. దేవుడు ప్రేమ రెండు లింకపై ఉన్నాయి. అయితే వినండి, మీకు క్లియర్గా చెప్తున్నాను. గత 3 రోజుల నుంచి నేను ముందుగానే ఒక వీడియో క్లిప్ పెట్టాను కదా, ప్రేమాయణం అనేది. అయితే ఈ ప్రేమను గురించినటువంటి చెప్పాలంటే ఒక్క మెసేజ్తో సరిపోయేది కాదండి. ప్రస్తుతం జనరేషన్లో ఈ ప్రేమ అనేటువంటి విషయాన్ని చాలా మంది తప్పుడు కార్యకలాపాలకు వినియోగిస్తున్నారు. కానీ నిజానికి ప్రేమ అంటే ఏంటి? మొట్టమొదటిగా ప్రేమ ఎక్కడ పుట్టింది? ఆ ఫుల్ డీటెయిల్స్ మీకు తెలియజేస్తాను. ఒక్క మెసేజ్లో సరిపోదు. అందుకే నేను 4 పార్ట్స్గా నేను చెప్తున్నాను. పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4. అది ఏంటంటే, పార్ట్ 1 వచ్చేసి అసలు ప్రేమ అంటే ఏంటి, మొదటిగా అది మనకు తెలియాలి. పుట్టు పూర్వతల అసలు ప్రేమ అంటే ఏంటి మనకు తెలియాలి. కాబట్టి మొదటి పార్ట్లో వచ్చేసి పార్ట్ 1 వచ్చేసి అసలు ప్రేమ అంటే ఏంటి ఈరోజు ఈ మొదటి పార్ట్లో చెప్తాను. పార్ట్ 2 వచ్చేసి అసలు ప్రేమలో అబద్ధమైన ప్రేమ ఉంటుంది, నిజమైన ప్రేమ ఉంటుంది. అందులో అబద్ధమైన ప్రేమ ఏంటి, నిజమైన ప్రేమ ఏంటి, పార్ట్ 2లో చెప్తాను. అలాగే పార్ట్ 3 వచ్చేసి చాలా మంది ప్రేమించుకుంటున్నటువంటి ఆ సందర్భంలో ఎలాగో మనము లవ్ మ్యారేజ్ చేసుకోబోతున్నాం కాబట్టి అంతవరకు ఆగడం ఎందుకు, మనం ఎలాగో ఒకరినొకరు అర్థం చేసుకుంటున్నాం కాబట్టి ఫిజికల్గా కూడా కనెక్ట్ అయితే ఏమవుతుందిలే అని చెప్పేసి పెళ్లికి ముందు సెక్స్ లో పాల్గొనడం. పెళ్లికి ముందు సెక్స్ వాక్యానుసారమా, అదొక టాపిక్. అది పార్ట్ 3. ఇంకా లాస్ట్ లో ఫైనల్ గా పార్ట్ 4 వచ్చేసి దేవుని చిత్తానుసారంగా ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయా? ఇవన్నీ కూడా, ఈ టాపిక్స్ అన్ని కూడా ప్రతి యవనస్తులకి, ప్రతి ఒక్కరికి చాలా ఇంపార్టెంట్ అండి. నేను ఎక్కడ మెసేజ్ చెప్పినా కానీ కూడా నా ఎదుట ఉన్న వ్యక్తులు విలువైన వ్యక్తులు, వాళ్ళ సమయం కూడా ఎంతో విలువైంది కాబట్టి వాళ్ళ సమయాన్ని వృధా చేయకూడదు అని నా దృష్టిలో పెట్టుకొని, అందుకే ఒక ½ అన్ అవర్ వాక్యాన్ని చెప్పే ముందు కనీసం 2-3 గంటలు సర్వే చేస్తాను. దాని గురించి 2-3 గంటలు వాక్యాన్ని ధ్యానిస్తాను, ప్రార్థనలో పెడతాను. కాబట్టి అలా విలువైన వర్తమానాన్ని మీకు అందించడానికి నేను సిద్ధపడుతుంటాను. ఓకే, ఈ రోజు మీకు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ఈ ప్రేమ అనేటువంటి టాపిక్ లో ఈ రోజు మీకు చెప్తున్నటువంటి అంశం ఏంటంటే, ప్రేమ అంటే ఏమిటి. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి అబద్ధమైన ప్రేమ, నిజమైన ప్రేమ, వీటి రెండిటి మధ్య తేడా ఏంటో చాలా బ్రహ్మాండంగా మెసేజ్లు ఉండబోతున్నాయి. ఈ రోజు మీతో చెప్తున్నటువంటి అంశం స్కిప్ చేయకుండా చూడండి, చాలా విలువైనటువంటి విషయాన్ని మీరు నేర్చుకుంటారు. ఈ రోజు చెప్తున్న అంశం ప్రేమ. అసలు ప్రేమ అంటే ఏమిటి? అసలు ఈ ప్రేమ అనేది ఎక్కడ పుట్టింది, ఎప్పుడు పుట్టింది అని మనం కనుక ఒక్కసారి మనము ఆలోచిస్తే, ఈ ప్రేమ అనేది ఈ రోజు పుట్టింది కాదు, గత 10 సంవత్సరాల క్రితం పుట్టింది కాదు, గత 100 సంవత్సరాల క్రితం పుట్టింది కాదు,
ఈ ప్రేమ ఎప్పుడు పుట్టిందో ఎవ్వరు కూడా చెప్పలేరు. ఎందుకో తెలుసా? దేవుడు ఎప్పుడు పుట్టాడంటే మనం ఏం చెప్తాం? దేవుడు మనిషి రూపంలో, యేసుక్రీస్తు రూపంలో 2024 సంవత్సరాల క్రితం పుట్టాడంటే మనం చెప్పగలుగుతాం. కానీ నిజంగా దేవుడు ఎప్పుడు పుట్టాడో, ఆయన యేసుక్రీస్తుగా ఈ లోకంలోకి రాకన్నా ముందు కూడా ఆయన ఉనికిని కలిగి ఉన్నాడు కదా. ఆయన బర్త్డే ఏంటో మనకు తెలియదు. అంటే యేసుక్రీస్తు పుట్టిన బర్త్డే అనట్లేదు. నిజంగా ఆయన ఎప్పుడు పుట్టాడో, యాహువే, యెహోవా, ఆయన ఎప్పుడు పుట్టాడో మనకు తెలుసా? తెలియదు. అంటే ఆయన ఉన్నప్పటి నుంచే ప్రేమ అనేది ఉంది. అబ్బా, నిజంగా అంటే అసలు ప్రేమ గురించి చెప్తే ఎంత పవిత్రమైందో తెలుసా, ఎంత పరిశుద్ధమైందో తెలుసా. అసలు ఆ ప్రేమకున్నటువంటి అలాంటి తత్వం, ప్రేమ అంటే చాలా గొప్పది. అసలు ప్రేమకు ఓటమి అనేది ఉండదు. ప్రేమ చేయలేని పనులు అనేవి అస్సలు ఉండవు. అంటే అపవిత్ర పనులు కాదు. ప్రేమ చేసే పనులన్నీ పవిత్రంగా ఉంటాయి, పరిశుద్ధంగా ఉంటాయి. ఆ టార్గెట్ రీచ్ అవుతుంది, విజయం సాధిస్తుంది. అయితే అంత గొప్ప ప్రేమను గురించినటువంటి అంశాన్ని ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మొదటిగా అసలు ఈ ప్రేమ అనేది ఎప్పుడు మొదలైంది? ఈ ప్రేమ ఎప్పుడు మొదలైందంటే ఈ విశ్వానికి పునాది వేయబడక ముందు నుంచే ఈ ప్రేమ అనేది ఉంది. యెహోవా, యాహువే, యెహోవాను హిబ్రూ భాషలో అప్పట్లో యాహువే అని పిలిచారు. ఆ యాహువే పుట్టినప్పటి నుంచి, ఆయన ఎప్పుడున్నాడో అప్పటి నుంచి కూడా ఈ యొక్క విశ్వంలో ప్రేమ అనేది ఉంది. అసలు ఇంత గొప్ప ప్రేమ ఈ రానున్న రోజుల్లో ఎలా మారిందో తెలుసా అండి? అంత గొప్ప ప్రేమగా పిలువబడుతున్నటువంటి ఆ యొక్క ప్రేమ ఈ ప్రస్తుతం రోజుల్లో ఈ భూమిపైన ఎలా మారిందంటే అది అపవిత్రమైనటువంటి కార్యకలాపాలతో కొనసాగింది. దేవుడు అంటున్నాడు, నేను ప్రేమ అయి ఉన్నాను అని దేవుడు అంటున్నాడు. మరి దేవుడే ప్రేమ అయి ఉంటే ఆ ప్రేమ అయి ఉండాలి కదా. మరి దేవుడు అంటున్నాడు, వినండి జాగ్రత్తగా, మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయట్లేదు, చాలా ఇంపార్టెంట్ విషయం. దేవుడే ప్రేమ అయి ఉన్నాను అని అంటున్నాడు, నేనే ప్రేమ అని దేవుడు అంటున్నాడు. మరి ప్రస్తుతం రోజుల్లో ప్రేమ అని మాట ఎత్తితే అసహించుకుంటున్నారు. ఏం ప్రేమ రా నాయన. ఇప్పుడు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి మమ్మీ నేను ఒక అబ్బాయిని ప్రేమిస్తున్నాను, వాడిని ప్రేమిస్తాను అంటే ఏం మీకు నెత్తి తిరుగుతుందా? చదువు సంధ్యలో తెలిసి ప్రేమదోమ అని వివరాలు పెట్టుకుంటావేంటి? సరిగ్గా చదువుకోవాలని లేదా? ఏంటి ప్రేమదోమ అంటున్నావు అంటే గమనించండి. దేవుడేమో నేను ప్రేమ స్వరూపినయ్యాను అంటున్నాడు. ప్రేమ అంత పవిత్రమైనదైతే మరి ప్రస్తుతం తల్లిదండ్రులు ప్రేమ అన్న పేరు ఎత్తగానే వాళ్ళు చిర్రెత్తిపోతారు, వాళ్ళ కోపం వస్తుంది. నిజానికి కోపం వస్తుంది, నిజమే అది. ఎందుకని? మరి దేవుడు ప్రేమ స్వరూపి, అంత గొప్ప పవిత్రమైన ప్రేమను ప్రస్తుతానికి ప్రేమ అనే పేరు ఎత్తితేనే అని అసహించుకునే స్థితికి వచ్చింది. కారణం ఏంటో తెలుసా? అంటే ప్రేమలో ఏదైనా ఆయన చూపిన ప్రేమ తప్పు అనా? కాదు, ప్రేమ పవిత్రమైందే. కానీ ఆ ప్రేమ ఈ రానున్న రోజుల్లో ఎలా మారిందో తెలుసా? అపవిత్రమైన కార్యకలాపాలు చేస్తున్నారు ఆ ప్రేమ ముసుగులో. నిజానికి అప్పుడు ఉన్న ప్రేమ పవిత్రమైంది, ఇప్పుడు ఉన్న ప్రేమ కూడా పవిత్రమైంది. కానీ గమనించండి, ఆ దేవుడు చూపిన పవిత్రమైన ప్రేమకు ఇప్పుడు సమాజంలో ఉన్న పవిత్రమైన ప్రేమకు తేడా ఏమీ లేదు. కానీ తేడా జరిగింది ఎక్కడ తెలుసా? ఆ ప్రేమ అనే మాటను అడ్డు పెట్టుకొని జరుగుతున్నటువంటి కార్యకలాపాల్లో తేడా ఉంది. అదేంటో మీకు తెలియజేస్తాను, గమనించండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతాను, చూడండి జాగ్రత్తగా. మీరు బోర్గా ఫీల్ అవ్వకండి, ఇది చాలా ఇంపార్టెంట్ సబ్జెక్టు. ఇది చెప్పిన తర్వాత మీకు అర్థమయ్యేటట్టు ఇప్పుడు నేను సబ్జెక్ట్లోనికి వెళ్తున్నా కాబట్టి కొద్దిగా మీకు బోర్ అనిపించవచ్చు. ఒక 2 minutes వరకు ఈ సబ్జెక్ట్లోనికి వెళ్తున్నా. ఈ సబ్జెక్ట్ కంప్లీట్ అవ్వగానే అప్పుడు నేను స్టోరీలోనికి వస్తాను, అప్పుడు మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. అప్పటి వరకు జాగ్రత్తగా వినండి. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం నేను చదువుతున్నాను, చూడండి. ప్రేమ దీర్ఘకాలము సహించును, దయ చూపించును, ప్రేమ మత్సరపడదు, ప్రేమ డంబంగా ప్రవర్తింపదు, అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు, స్వప్రయోజనము విచారించుకొనదు, త్వరగా కోపపడదు, అపకారము మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషింపక సత్యం నందు సంతోషించును, అన్నిటికీ తాళుకొనును, అన్నిటినీ నమ్మును, అన్నిటినీ నిరీక్షించును, అన్నిటినీ ఒప్పుకొనును. ప్రేమ శాశ్వత కాలముండును.
ఈ ప్రేమను గురించినటువంటి నిర్వచనము దేవుడు ఇక్కడ ఈ బైబిల్ గ్రంథంలో 13వ అధ్యాయము, 1 కొరింథీ 13వ అధ్యాయము 4వ వచనంలో తెలియజేస్తున్నాడు. ప్రేమ అంటే ఇన్ని రకాలుగా అది మంచి లక్షణాలను కలిగి ఉంది కదా. ఇంత పవిత్రమైన ప్రేమ, ఇంత గొప్ప ప్రేమ ఇప్పుడు ప్రస్తుతం సమాజంలో ఇలా దుస్థితికి రావడానికి గల కారణం ఏంటి అని ఒక వ్యక్తి చాలా బాధపడ్డాడు. అతడు ఏం చేశాడంటే, బైబిల్ చదువుతున్నటువంటి ఆ యొక్క వ్యక్తి ఆ బైబిల్ చదివిన తర్వాత ఈయనకు ఎందుకో బాధ అనిపిస్తుంది. ప్రేమ అనే విషయాన్ని చదువుతున్నప్పుడు ఆ వ్యక్తికి చాలా బాధ అనిపిస్తుంది. అలా బాధ అనిపించినప్పుడు ఏంటి, యేసయ్యేమో తన ప్రేమను అలా వ్యక్తపరిచాడే, ప్రేమ ఎంతో పవిత్రమైంది అనింది, పరిశుద్ధమైంది అనింది. మరి ప్రస్తుతం చూస్తేనేమో ఈ ప్రేమ కొద్దిగా తేడా కనబడుతుంది. ఎక్కడ తేడా జరిగింది ప్రేమలో అని ఒక వ్యక్తి, సైంటిస్ట్ ఉన్నాడు. ఆయన పేరు చెప్తాను, సిఎస్ లెవిస్ అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఆయన బైబిల్ చదువుతున్నప్పుడు ఆయనకి ఒక థాట్ వచ్చింది. పవిత్రమైన ప్రేమ ఈ రోజుల్లో ఇలా అపవిత్రంగా మారిపోయింది, ఎక్కడ తేడా జరిగింది అని ఆయన ఆ ప్రేమను గురించినటువంటి బాగా సర్వే చేశాడు. సర్వే చేసినప్పుడు ఆయన తేలింది ఏంటో తెలుసా? నో, యేసయ్య బైబిల్లో చూపిస్తున్న ప్రేమ, ప్రస్తుతం సమాజంలో నడుస్తున్న ప్రేమ చాలా తేడా ఉంది, దానికి దీనికి లింకప్ లేదు అని చెప్పేసి ఆ ప్రేమలో 4 రకాలుగా డివైడ్ చేశాడు ఆయన. ఎందుకంటే ప్రేమ అనేది ఇది పవిత్రంగా ఉంది. ప్రస్తుతం సమాజంలో ఈ ప్రేమ వ్యవహారాలు, ముద్దులు, హగ్గులు, పెళ్లికి ముందు శారీరకంగా కలవడాలు, ఇవన్నీ మరి బైబిల్ గ్రంథానికి అనుకూలంగా లేవే. మరి ఈ ప్రేమలో ఏం తేడా జరిగింది అనేసి ఆయన కనుక్కున్నప్పుడు 4 రకాల ప్రేమలు కనుక్కున్నాడు. అందులో ఒక ప్రేమ ఏంటంటే ద లవ్ ఆఫ్ అగాపే. మొదటిది ద లవ్ ఆఫ్ అగాపే, తర్వాత స్టోర్జ్, తర్వాత హీరోస్, తర్వాత ఫిలియో. ఈ 4 రకాల ప్రేమల్ని డివైడ్ చేశాడు. నిజానికి ప్రేమలో ఒకటే పవిత్రమైన ప్రేమ ఉంటుంది, దానికి డివైడ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రేమ అంటేనే పవిత్రమైనది. కానీ ఎందుకు డివైడ్ చేయాల్సి వచ్చిందో తెలుసా? ఈ ప్రేమ అనే పదాన్ని అడ్డు పెట్టుకొని ఆ ప్రేమ వెనుక జరుగుతున్నటువంటి దారుణాలు చాలా ఉన్నాయి, చాలా. ఈ ప్రేమ అనే పేరు చెప్పుకొని మర్డర్లు జరుగుతున్నాయి. ఈ ప్రేమ అనే పేరు చెప్పేసి యాసిడ్ దాడులు జరుగుతున్నాయి. ఈ ప్రేమ అనే పేరు చెప్పేసి సూసైడ్ జరుగుతున్నాయి. ఈ ప్రేమ అనే పేరు చెప్పేసి కొన్ని రకాల కొంతమందిని లోబర్చుకుంటున్నారు. ఈ ప్రేమ అనే పేరు చెప్పేసి చాలా మంది బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ఇవన్నీ జరుగుతున్నాయి. కాబట్టి ఆయన గమనించి ప్రేమను 4 రకాలుగా డివైడ్ చేయాల్సి వచ్చింది. నిజానికి ప్రేమ అనేది పరిశుద్ధమైనది, పవిత్రమైనది. నేను ఈ రోజు చెప్తున్నటువంటి టాపిక్ మీకు అర్థమైంది ప్రేమను గురించే. కానీ నెక్స్ట్ పార్ట్ లో వచ్చేసి ఏది నిజమైన ప్రేమ, ఏది అబద్ధమైన ప్రేమ. ప్రస్తుతం మనం తెలుసుకుంటున్నటువంటి విషయం ఏంటంటే, అసలు నిజానికి అసలు ప్రేమ అంటే ఏమిటి అంటే, ప్రేమ అనేది పవిత్రమైంది, పరిశుద్ధమైంది, నిష్కపటమైంది, ఏ కలంకము లేనిది. ఇక్కడ చూస్తే దీర్ఘకాలం సహించును దాని లక్షణాలన్నీ కూడా పరిశుద్ధమైన లక్షణాలే కలిగి ఉన్నాయి. మరి ప్రస్తుతం సమాజంలో ఆ ప్రేమను తప్పుగా కొనసాగుతూ ఉంది. అయితే నేను ఒకసారి మొబైల్ షాప్కి వెళ్ళాను. మొబైల్ షాప్కి వెళ్ళినప్పుడు ఆ మొబైల్ కొనడానికి వెళ్తున్నప్పుడు రెండు ఒకలాగా ఉన్నాయి మొబైల్. అన్న ఈ ఫోన్ ఒకసారి చూపిస్తారంటే, అన్న అది పనిచేయదన్నా, ఏదో పని చేస్తుందంటే, రెండు సేమ్ ఉన్నాయి కదా బాగానే కనబడుతుంది అంటే, అది ఓన్లీ అది ఓన్లీ డిస్ప్లేలో పెడతామన్నది. అది ఎందుకు డిస్ప్లేలో పెడతామంటే, ఎవరైనా వచ్చినప్పుడు చూడడానికి అది ఒక డెమో అంటాము. ఆ డెమో మొబైల్, ఇది ఒరిజినల్ మొబైల్ అని. అదేంటి చూడడానికి రెండు సేమ్ ఉన్నాయి కదా అంటే, రెండు సేమే ఉంటాయి అన్న, కానీ డెమో పనిచేయదు, ఇది మాట్టుకొని పనిచేస్తుంది, ఈ ఫోన్ తీసుకోండి అని అన్నా. చూడడానికి అక్కడ రెండు సేమ్ కనబడుతున్నాయి మొబైల్స్, కానీ ఒకటి డూప్లికేట్, ఒకటి ఒరిజినల్. ఈ లోకంలో కూడా ఈ ప్రేమ అనేది ఒకటే అర్థం ఉంది, కానీ సైతాన్ గాడు దాన్ని రెండు రకాలుగా చేశాడు. గమనించండి, సైతాన్ గాడు ఏం చేశాడు తెలుసా? ఆ ప్రేమను డూప్లికేట్, ఒరిజినల్, ఆ ఒరిజినల్ గా ఉన్న ప్రేమను డూప్లికేట్ లోకి మార్చాడు.
ఇప్పుడు వినండి, మీకు అర్థమవుతుంది, జాగ్రత్తగా వినండి. ప్రేమ అనేది ఇంత పవిత్రమైనది ఉంది కదా, ప్రేమ అనేది ఇంత పరిశుద్ధమైనది ఉంది కదా, ఇంత పరిశుద్ధమైంది, ఇంత పవిత్రంగా ఉన్నటువంటి ఒక ప్రేమ అనే మాటను మనం తల్లిదండ్రుల దగ్గర వెళ్ళి ఎత్తామనుకోండి, వాళ్ళు కోప్పడతారు, తిడతారు. నేను ప్రేమిస్తాను, ఒక అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటానంటే తిడతారు. ఎందుకో తెలుసా? ఆ ప్రేమలో జరుగుతున్నటువంటి దారుణాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు భయపడుతున్నారు. ప్రేమ జోలికి వెళ్ళకరా, ప్రేమ దోమ అనే వ్యవహారాలు పెట్టుకోకరా అని అంటారు. కారణం ఏంటి? ఆ ప్రేమలో జరుగుతున్నటువంటి దారుణాలు అలా ఉన్నాయి కాబట్టి. అసలు దారుణాలు ఎందుకు చోటు చేసుకున్నాయంటే, ఇక్కడ మొబైల్ షాప్ కు వెళ్ళినప్పుడు ఒకటి డెమో ఉంది, ఒకటి ఒరిజినల్ మొబైల్ ఉంది. అలాగే సైతాన్ గాడు ఏం చేశాడంటే, ప్రపంచంలో ఎవరు దేనికన్నా లొంగకపోవచ్చు కానీ ప్రేమకు లొంగని వాడంటూ ఉండడు. అది స్త్రీ అయినా పురుషుడైనా. ప్రపంచంలో డబ్బుకు లొంగకపోవచ్చు, ఆస్తికు, అంతస్తులకు, అందానికి, దేనికి లొంగకపోవచ్చు కానీ ప్రేమకు లొంగని వాడంటే ఎవ్వడు ఉండడు. ప్రతి ఒక్కరు ప్రేమకు లొంగిపోతారు. అందుకే కదా దేవుడు కూడా తన ప్రేమ స్వరూపి కాబట్టి మన పైన ఉన్న ప్రేమను ఆయన తట్టుకోలేకనే మనం నరకానికి వెళ్ళకూడదని చెప్పేసి ఆయన దేవుడై ఉండి మనిషిగా భూమిపైకి దిగొచ్చి మన కోసం తన ప్రాణాన్ని పెట్టి తిరిగి లేచాడంటే అది ప్రేమ. ఆ పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ ఏం చేస్తుందంటే అది ఎక్కడికైనా వెళ్తుంది మంచి పనులు చేయడానికి. ఇదే విషయాన్ని గమనించండి. ఈ ప్రేమ ఏం చేస్తుందంటే ఏదైనా చేయగలుగుతుంది మంచి పనులు. అయితే నేను ఒక కొటేషన్ చూస్తాను, గమనించండి. అదే కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 16వ అధ్యాయము 4వ వచనం. మొదటి కొరింథీయులు 16వ అధ్యాయం 4వ వచనం ఏందో తెలుసా? ప్రేమలో అన్ని పనులు చేయండి, ప్రేమతో అన్ని పనులు చేయండి అని ఉంది. అయితే ఒక బ్రదర్ ఇదే కొటేషన్ తన మొబైల్లో పెట్టుకున్నాడు. ప్రేమలో అన్ని పనులు ప్రేమతో చేయండి అని పెట్టుకున్నాడు. గమనించండి, నేను ఏది చెప్పినా సోది చెప్పను, ఇంకా ముగిస్తున్నాను. ఇంపార్టెంట్ విషయం, ఆ బ్రదరు కొటేషన్ పెట్టుకున్నాడు ఫోన్లో, ప్రేమలో ఏదైనా చేయండి అని. క్రిస్టియన్. ఆ కొటేషన్ పెట్టుకున్న వ్యక్తి లైఫ్ స్టైల్ నేను గమనించినప్పుడు అతను ఆ కొటేషన్ పెట్టుకొని ఇద్దరు భార్య భర్తలను విడగొట్టేసి, ఆ అమ్మాయి ఎవరైతే ఇద్దరు కలిసి ఉన్నారో భార్య భర్తలు, ఆ ఇద్దరు భార్య భర్తల్లో మాయమాటలు చెప్పి ఆ అమ్మాయిని భర్త నుంచి విడగొట్టేసి ఆ అమ్మాయితో వ్యభిచారం చేస్తున్నాడు. అదేంట్రా అని వేరే వాళ్ళు ప్రశ్నిస్తే, మేము చిన్నప్పటి నుంచి లవ్వర్స్, మేము ఆమె తెలియక పెళ్లి చేసుకుంది, ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు, ఆ అమ్మాయికి ఇద్దరు పిల్లలు ఉన్నారు, పెళ్ళయింది, భర్త ఉన్నాడు, అయినా వీడు మళ్ళీ పెళ్ళైనా కూడా అమ్మాయికి లేనిపోని మాయమాటలు చెప్పేసి ఆ భర్త నుండి ఆ అమ్మాయిని విడగొట్టేసి ఇప్పుడు ఆ అమ్మాయితో వ్యభిచారం చేస్తున్నాడు. ఇది ప్రేమేనా? కొటేషన్ ఏం పెట్టుకున్నాడు? ప్రేమలో ఏదైనా చెయ్యొచ్చు అని పెట్టుకున్నాడు. మరి ప్రేమలో ఏదైనా చెయ్యొచ్చు అని చెప్పింది బైబిల్లో కొటేషన్. ప్రేమలో ఏదైనా చెయ్యొచ్చు అంటే ఇలాంటి అపవిత్ర పనులు చేయాలని కాదు కదా అర్థం. ప్రేమలో ఏదైనా చెయ్యండి అంటే సువార్త ప్రకటించాలి ప్రేమతో. దేవుని ఎవరైతే నిజంగా దేవుని ప్రేమిస్తారో, దేవుని ప్రేమించిన వాళ్ళు ఉంటారో, వాళ్ళు దేవుడు చెప్పిన కొన్ని సూత్రాలు ఉన్నాయి. సర్వ సృష్టికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నిన్ను వల్ల నీ పొరుగువాన్ని ప్రేమించండి, నీ తల్లి నీ తండ్రిని సన్మానించండి, ఇవన్నీ ఉన్నాయి ప్రేమతో. మరి అవి చేయొచ్చు కదా. మరి ప్రేమలో ఆమెను ప్రేమించానని చెప్పి భర్త నుంచి భార్యను విడగొట్టేసి, ఇద్దరు చిన్నపిల్లలు ఉన్నప్పటికీ కూడా విడగొట్టేసి ఆమెతో వ్యభిచారిస్తున్నాడు. కొటేషన్ ఏమో క్రిస్టియన్ అయ్యిండు, కొటేషన్ ప్రేమిస్తున్నా కాబట్టి ప్రేమలో ఏదైనా చేయొచ్చు కాబట్టి చేస్తున్నాం. అది తప్పు సహోదరుడా, సహోదరి. దేవుని యొక్క శాపాన్ని ఉగ్రతను కొని తెచ్చుకుంటాం. నిజానికి లేఖనాలను అలా తప్పుగా అర్థం చేసుకోవడం మంచిది కాదు. ప్రేమలో అన్ని చేయండి అంటే ఇలాంటి పనికిమాలిన పనులు చేయాలని కాదు. ప్రేమలో చేయాల్సిన పనులు పవిత్రమైన పనులు, అపవిత్రమైన పనులు కాదు. దయచేసి గమనించండి, నేనేం చెప్తున్నాను, ఇంకా ముగిస్తున్నాను. ప్రేమ అంటే ఏంటో తెలుసా? యేసుక్రీస్తు ఒక మనిషిగా ఈ యొక్క భూమిపైకి వచ్చిన తర్వాత
ఒక కుష్టివ్యాధి కలిగినటువంటి ఒక వ్యక్తి ఆ రోడ్డు పైన వెళ్తూ ఉన్నప్పుడు యాక్చువల్గా యేసయ్య వేరే రూట్లో వెళ్ళిపోవాలి, కానీ అక్కడ కుష్టివ్యాధి ఉన్న వ్యక్తిని చూసి ఆయన రూటు మార్చుకొని ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళారు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఈయన మనసులో ఆ కుష్టివ్యాధి పడ్డ బాధను ఇబ్బందులను చూసి తట్టుకోలేక ఈ ప్రేమ ఉన్నటువంటి ఒక దేవుడు దగ్గరికి వెళ్ళిపోయి, అప్పుడు ఆ కుష్టివ్యాధి ఆయన నా దగ్గరికి రావద్దు, నన్ను ముట్టుకుంటే ఈ రోగం నీకు అంటుకుంటుంది, కాబట్టి దగ్గరికి రావద్దు, యేసు దూరంగా ఉండంటే ఈయన ప్రేమాస్వరూపి కాబట్టి, ప్రేమ కలిగిన దేవుడు కాబట్టి ఆయన అక్కడితో ఆగక దగ్గరికి వెళ్ళి ఆ కుష్టివ్యాధిని ముట్టుకొని ఆయనకు నువ్వు శుద్ధుడవు కా అని చెప్పి ముట్టుకొని స్వస్థత కలిగించాడు. గమనించండి, ఇది ప్రేమ కదా? ఇది ప్రేమే కదా? ప్రేమ అనేది ఒక అమ్మాయి పైన చూపించేదే కాదు బ్రదర్. ప్రేమ అనేది ఒక అబ్బాయి పైన చూపించేది కాదు. నేటి రోజుల్లో ఈ యొక్క ప్రేమ పవిత్రమైనటువంటి ప్రేమ అపవిత్రమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? వాళ్ళు తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. ప్రేమ అనేది మీరు ఒక అమ్మాయి పైన చూపిస్తే ఈ ప్రేమ అనేది విశ్వం అంతటా నిండి ఉన్నటువంటి ఒక పవిత్రమైన ప్రేమను నీ దురదృష్టమో ఏంటో కానీ ఓన్లీ చిన్నగా ఒక అమ్మాయికి మాత్రమే లింకప్ చేస్తున్నావు. అది నీ దరిద్రము, నీ దురదృష్టం. ఇంత ఘనమైన ప్రేమను, ఇంత పవిత్రమైన ప్రేమను ఓన్లీ అబ్బాయి దగ్గరే చూపిస్తున్నావు. ఇదే ప్రేమ. ప్రేమకు అర్థం ఏంటంటే నిన్ను నన్ను చూపిస్తా అంట. ఒక దగ్గర విన్నాను నేను, ప్రేమకు అర్థము ఎవరైనా అడిగితే ఇగో మా ఇద్దరిని చూపిస్తా, నేను ఆమె ప్రేమించుకున్న మీ ఇద్దరం ప్రేమకు అర్థం అని. అది నీ దరిద్రం, నీ అవివేకం, నీ బుద్ధిహీనత. ఏంటో తెలుసా? ప్రేమ అంటే ఓన్లీ మీ ఇద్దరికి పరిమితమైంది కాదు. ప్రేమ అంటే విశ్వం అంతా నిండి ఉన్న అంత గొప్ప ప్రేమను మీ దరిద్రం వలన, మీ అవివేకం వలన మీ ఇద్దరికి అప్లై చేసుకుంటున్నారు. ప్రేమ అనేది మీ ఇద్దరికే సరిపోయేది కాదు. ప్రేమ అంటే విశ్వం అంతా నిండి ఉన్న పవిత్రమైన ప్రేమ. యాక్చువల్గా ప్రేమ అనేది ఒక ఇద్దరు అబ్బాయిల మధ్యలో కలుగుతుంది, అమ్మాయికి అబ్బాయికి ఇద్దరి మధ్యలో కలుగుతుంది అంటే అది నిజంగా ప్రేమతో కలిగింది కాదు, అది అట్రాక్షన్. నెక్స్ట్ పార్ట్ లో అది చెప్తాను, ఏది అబద్ధమైన ప్రేమ, ఏది నిజమైన ప్రేమ. నెక్స్ట్ పార్ట్ లో చెప్పబోతున్నాను. యాక్చువల్గా ఇంత పవిత్రమైన ప్రేమ అలా అపవిత్రమైపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? ఇలా పవిత్రమైన ప్రేమ ఎవరు దేనికి లొంగని వ్యక్తి ప్రేమకు లొంగుతాడు కదా. ఆ ప్రేమకు లొంగుతాడు కాబట్టి సైతాన్ గాడు ఏం చేశారంటే ఈ అబ్బాయిని ఈ అమ్మాయిని పడగొట్టాలి అని అంటే ఈ ప్రేమను వాడుకోవాలి అని చెప్పి సైతాన్ గాడు ఈ యూత్ లో చాలా మందిని ఆ ప్రేమ వైపు అట్రాక్ట్ చేసేస్తున్నాడు. నిజానికి ప్రేమ అంటే పవిత్రమైంది, పరిశుద్ధమైంది, అపవిత్రమైన కార్యాలు చేయదు. మరి ఇప్పుడు ప్రేమ అనే వ్యవహారంలో ఉంటూ ఆ ప్రేమలో టచ్ చేసుకోకుండా ఉండగలుగుతారా? ఉండరు. ప్రేమ అన్నప్పుడు కొన్ని హగ్గులు ఉండాలి, కొన్ని ముద్దులు ఉండాలి, ఆ తర్వాత ఇంకేవేవో దాటిపోతాయి. అది ఈ ప్రేమకున్నటువంటి సిద్ధాంతం ఈ లోకంలో. ఏదో ఒక ఇంటర్వ్యూలో నేను చూశాను, ఒక స్టూడెంట్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళకు ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆమెకు అడుగుతున్నాడు, మేడం మరి మా ప్రేమలో లస్ట్ లేదు అని అంటే, అదేంటి బాబు ఈ ప్రేమలో లస్ట్ అనేది ఉండాలి ఖచ్చితంగా అని చెప్తున్నాను స్టూడెంట్కు. అదేం టీచింగో మరి అదేం ప్రేమో తెలియదు. కానీ గమనించండి, నేనేం చెప్తున్నానో, పవిత్రమైన ప్రేమ అపవిత్రమైపోతుంది. కారణం ఏంటో తెలుసా? ప్రేమకు ఎవరైనా లొంగాల్సిందే. ఈ పవిత్రమైన ప్రేమ, అంత గొప్ప ప్రేమ, విశ్వం అంతా ఉన్న ప్రేమ, ఆ ప్రేమ కోసం దేవుడే ఆకాశం నుంచి పరలోకం నుంచి దిగి వచ్చాడు భూమిపైకి. అంత గొప్పది ప్రేమ, అంత గొప్ప కార్యం చేయిస్తుంది. అంత గొప్ప ప్రేమ ఇప్పుడు అపవిత్రం అయిపోవడానికి గల కారణం ఏంటో తెలుసా? దేవుడే ఆ ప్రేమను తట్టుకోలేక భూమిపైకి దిగొచ్చాడు, మన కోసం ప్రాణం పెట్టాడు. అయితే మనుషులు మనం కూడా ప్రేమ ముందు ఎవరైనా లొంగాల్సిందే. అందుకే సైతాన్ గారు ఏం చేశాడో తెలుసా? ఈ యవనస్తులకు ప్రేమ అనే వలను వేసి వాళ్ళ పాపంలో పడేస్తున్నాడు. ఇంతవరకు మనం చెప్పుకున్నటువంటి అంశం ఏంటంటే పవిత్రమైన ప్రేమ ఏంటో. నిజానికి ప్రేమ అనేది పవిత్రమైంది, పరిశుద్ధమైంది, అపవిత్రము కానిది. ఈ టాపిక్ ఈరోజు మనం చెప్పుకున్న అంశం. నెక్స్ట్ పార్ట్ 2లో వచ్చేది
ఏది అబద్ధమైన ప్రేమ, ఏది నిజమైన ప్రేమ చెప్పబోతున్నాను. మీరు ఆ యొక్క వర్తమానాన్ని కూడా జాగ్రత్తగా వినడానికి సిద్ధపడండి. ఆ ప్రేమలో ఉన్నటువంటి కొన్ని నేను చిన్న షార్ట్ కట్లో చెప్తున్నాను, ఎందుకంటే మీకు ముందే తెలియాలి కాబట్టి. ఆ ప్రేమ అనేది మొదటిగా స్టార్ట్ అయ్యేది అట్రాక్షన్తో, ఆ తర్వాత స్టార్ట్ అయ్యే డిజైర్. మొదట మనలో ఉన్నటువంటి వ్యక్తి సైతాన్ గారు ఏం చేస్తారంటే ఈ యువతను ఆ ప్రేమ వైపు నడిపించి వాళ్ళని తప్పుదారి నడిపించడం కోసము మొదట అట్రాక్షన్ ని బయటకు పంపిస్తాడు. మనసులో నుంచి అట్రాక్షన్, ఒక అమ్మాయిని చూడగానే ఆమెలో ఉన్నటువంటి మంచి లక్షణాలు, క్యారెక్టర్ కనబడదు. మొదటిగా పై రూపాన్ని చూస్తాడు, అందంగా ఉంది. ఆ తర్వాత అందంగా ఉంది అనేసి ఆ యొక్క చూసిన తర్వాత అప్పుడు డిజైర్ బయటకు వస్తుంది. డిజైర్ బయటకు వచ్చి ఏం చేస్తారంటే కార్యాలను మొదలు పెడతారు. అంటే ఇదంటే నెక్స్ట్ పార్ట్ 2లో చాలా ఇంపార్టెంట్ మెసేజ్. అది చాలా క్లియర్గా చెప్తాను. ఇప్పుడు చెప్తున్నటువంటి మెసేజ్ కంటే అది చాలా బ్రహ్మాండంగా, చాలా క్లియర్గా ఉండబోతుంది. మిగతా మెసేజ్ అన్నీ కూడా ఈరోజు టైం సరిపోవట్లేదు కాబట్టి నేను తొందరగా ముగిస్తున్నాను. ప్రేమ అనేది అది పవిత్రమైంది, పరిశుద్ధమైంది, అపవిత్రమైన కార్యాలు చేయదు. మరి ఇప్పుడు ప్రేమ అనే వ్యవహారాలు ముందలేసుకొని లేనిపోయిన అపవిత్రమైన కార్యాలు చేస్తున్నారు. అది నిజానికి దేవుని చిత్తానుసారమైన ప్రేమ కానే కాదు. అది దేవుని చిత్తారమైన ప్రేమ కానే కాదు. మరి దేవుని చిత్తానుసారంగా కూడా ప్రేమించి పెళ్లి చేసుకునే అవకాశాలు ఉన్నాయా? పార్ట్ 4లో రాబోతుంది. అది కూడా నిజంగా అలా కూడా ఉంది. అది ఎలా ప్రేమించవచ్చు? దేవుని చిత్తానుసారంగా, దేవుడు మెచ్చే విధంగా, 10 మంది నచ్చే విధంగా, తల్లిదండ్రులు మెచ్చే విధంగా ప్రేమించే ప్రేమ కూడా ఉందా? దేవుడు మెచ్చుకునే ప్రేమ ఉందండి. 100% ఉంది. అది లాస్ట్ పార్ట్ 4లో నేను చెప్పబోతున్నాను. నాకు ఈరోజు చెప్పుకుంటున్న అంశం ఏంటంటే, ఇంత పవిత్రమైనటువంటి ప్రేమ, ఈ ప్రేమ మొదట ఎక్కడ పుట్టిందో తెలుసా? విశ్వంలో జగత్తు పునాది వేయబడకన ముందే ఉంది ఆ ప్రేమ. అంతటి పవిత్రమైన ప్రేమ. ఆ ప్రేమే ఆ పరలోకం నుంచి దిగి వచ్చి భూమిపైకి వచ్చింది. మన కోసం ప్రాణాన్ని పెట్టింది, మన కోసం ప్రాణత్యాగం చేసింది, మన కోసం తిరిగి 3వ రోజున లేచి మళ్ళీ మన కోసం నివాసాలు అక్కడ పరలోకంలో సిద్ధం చేసింది. ఆ ప్రేమ అదేంటో తెలుసా? ద లవ్ ఆఫ్ అగాపే. అదే పరిశుద్ధమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. అలాంటి పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ ఈ రోజుల్లో ప్రేమ అని ఆ పేరు చెప్పుకొని ఎన్నో అపవిత్రమైన కార్యాలు జరుగుతున్నాయి. రానున్న రోజుల్లో ఇంకా ఉంది చెప్పే టాపిక్ ఇంకా చాలా బ్రహ్మాండంగా, ఇంకా లోతుగా ధ్యానంలోకి వెళ్తున్నాం. అసలు ప్రేమ పేరు చెప్పుకొని ఎన్ని అవాంఛనీయ కార్యాలు జరుగుతున్నాయో, ఎన్ని మర్డర్లు జరుగుతున్నాయో అవన్నీ సాక్ష్యాధారాలతో సహా కొన్ని మీకు చెప్పబోతున్నాను. ఎన్ని మర్డర్లు జరిగాయో, ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగాయో, ఎన్ని యాసిడ్ జరిగాయో. విజయవాడ శారదా కాలేజీలో ఒక అమ్మాయిని నరికి వెంటాడి చంపేసిన సిచ్యువేషన్స్ ఉన్నాయి. అలాంటివి కొన్ని చాలా మీకు ఇంపార్టెంట్ విషయాలు చెప్పబోతున్నాను. కాబట్టి రానున్నటువంటి పార్ట్ 2, పార్ట్ 3, పార్ట్ 4 అవి కూడా మీరు జాగ్రత్తగా వినడానికి సిద్ధపడండి. అలాగే ఒక వర్తమానాలు కూడా మీకు నచ్చినప్పుడు, మీకు ఇది మా జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయని భావించినప్పుడు మీరు లైక్ చేయండి. ఇప్పటివరకు మీకు అడగలేదు, ఇప్పుడు అడుగుతున్నాను. మీరు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, వేరే వాళ్ళకు కూడా పంపించండి. అప్పుడు వాళ్ళు కూడా విని ఎంతో ఆదరించబడతారు. ఈ రోజు చెప్పిన అంశం ఏంటంటే పవిత్రమైన ప్రేమ. ఇది ప్రేమ అంటే ఏంటి? ప్రేమ అనే దాంట్లో అపవిత్రత లేదు. ఈ పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ అది ఓన్లీ యేసుక్రీస్తు మన ఎడల చూపిన ప్రేమ. ఈ ప్రేమని మనం అందరి ఎడలో కూడా చూపించగలుగుతాం. కానీ అలాంటి పవిత్రమైన ప్రేమ అపవిత్రమైపోవడానికి గల కారణం ఏంటంటే సైతానుగాడు వీళ్ళని ప్రేమ అనే ముసుగు వేసి వాళ్ళని పాపిష్టి కార్యాల వైపు నడిపిస్తున్నారు. అది పార్ట్ 2 నెక్స్ట్ రాబోతుంది. ఇది పార్ట్ 1 చెప్పుకున్నాం. ప్రేమ అనేది పవిత్రమైంది, పరిశుద్ధమైంది. కానీ అపవిత్రమైపోవడానికి గల కారణం ఏంటంటే సైతాన్ గాడు మనసులో ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచనను బట్టి యవనసును ఎలా ఈడ్చుకెళ్ళిపోతున్నాడు, వాళ్ళకి ఎలాంటి ప్రేరేపణ కలిగిస్తున్నాడు. అది నిజమైన ప్రేమ ఏముంది దాంట్లో? అబద్ధమైన ప్రేమ ఏముంది? నిజమైన ప్రేమ అమ్మాయిని నిజంగా ఎలా ప్రేమిస్తాడు, అబద్ధమైన ప్రేమ వాడిని ఎలా మోసం చేస్తాడు, ఎలా వంచిస్తాడు, ఎలాంటి మాయ మాటలు చెప్తాడు, ఎలాంటి కవిత్వాలు చెప్తాడు, ఎలా ఆమెను ట్రాక్ లో పడేస్తాడు, ఎలా ఆ అబ్బాయిని ఆమె ఎలా ట్రాక్ లో పడేస్తుంది, సైతాను వీళ్ళని ఎలా ఆట ఆడుకుంటాడు. అది బ్రహ్మాండంగా సైకలాజికల్ గా ఉన్నటువంటి విషయాలు చాలా బ్రహ్మాండమైన. నెక్స్ట్ ఏది నిజమైన ప్రేమ, ఏది అబద్ధమైన ప్రేమ రాబోతుంది. కాబట్టి మీరు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోనండి, ప్రేయర్ చేయండి. ఇంకా నేను కూడా ఎన్నో విలువైన వర్తమానాలను మీకు అందించాలని ప్రేయర్ చేయండి. యాక్చువల్గా ఈ మెసేజ్ నేను ప్రిపేర్ అవుతుంది ఎప్పుడో తెలుసా?
ఇప్పుడు టైం నైట్ 2:30 అవుతుంది, అర్ధరాత్రి 2:30 ఇప్పుడు టైం. ఎందుకంటే నాకు వేరే బిజినెస్ ఉంది, ఆ బిజినెస్ చేసుకోవడం వల్ల నాకు వీలు అవ్వట్లేదు. అయినప్పటికీ కూడా ఈ నైట్ 2:30 అవుతుంది ఈ టైంకు నేను మెసేజ్ ప్రిపేర్ అవుతూ ఉన్నాను కాబట్టి చెబుతూ ఉన్నాను. కాబట్టి దయచేసి గమనించిన, అందుకనే మీరు లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ప్రిపేర్ అయ్యి ఇంకా విలువైన వర్తమానాన్ని అందించడానికి కూడా దేవుడు నాకు సహాయం చేసేలాగా, టైం దొరికే విధంగా సహాయం చేసేలాగా ప్రేయర్ చేయండి. మీరు ఇంకా మీకు అర్థమైంది సిచ్యువేషన్. నాకు గతంలో ఉన్న వీడియోస్ కూడా చేయడానికి నాకు టైం సరిపోయేది కాదు. నాకు చాలా విషయాలు దేవుడు నా మనసులో పెట్టాడు. నేను ట్రైనింగ్ కూడా చేశాను, BTS చాలా విషయాలు ఉన్నాయి చెప్పడానికి. కానీ నాకు టైం సరిపోవటం లేదు. కొద్దిగా ఒక వేరే బిజినెస్ ఉన్నాయి కాబట్టి ఆ బిజినెస్ కూడా కొద్దిగా అది డెవలప్ కావాలని ప్రేయర్ చేయండి. నాకు టైం సరిపోవాలని, ఇంకెన్నో విలువైన వర్తమానాలు ఇవ్వాలని, అలాగే మినిస్ట్రీ కూడా స్టార్ట్ చేసేది ఉంది. ఆ మినిస్ట్రీ కూడా నేను ఎక్కడ స్టార్ట్ చేయాలో కూడా ప్రేయర్ చేయండి. హైదరాబాద్లో మినిస్ట్రీ స్టార్ట్ చేసి తర్వాత పల్లెటూళ్ళలో కూడా వెళ్ళాలని ఒక తలంపు ఉంది కాబట్టి దాని గురించి కూడా ప్రేయర్ చేయండి. ఈరోజు చెప్పిన అంశం ఏంటంటే పవిత్రమైనటువంటి ఒక ప్రేమ రానున్న రోజుల్లో అపవిత్రం ఎలా అయిపోయింది నెక్స్ట్ తెలుసుకోబోతున్నాం. కాబట్టి నాకు చిన్న ప్రార్థన. పరిశుద్ధమైన తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రం నాయన. నిజమే, మీ ప్రేమ పవిత్రమైనది, పరిశుద్ధమైన యొక్క ప్రేమ అపవిత్రమైపోతుంది. ఎలాగా సైతాన్ గాడు నాశనం చేయబోతున్నాడో నెక్స్ట్ పార్ట్ లో మేము తెలుసుకోబోతున్నాం. కాబట్టి నాయన మాకు నిజంగా నీ పవిత్రమైన ప్రేమ, పరిశుద్ధమైన ప్రేమ కలిగి జీవించే కృపను మాకు అనుగ్రహిస్తారని, ఈ ఒక్క వాక్యాన్ని విన్నటువంటి మా ప్రియ సహోదరులందరినీ దీవించి ఆశీర్వదిస్తారని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున వేడుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ. మే గాడ్ బ్లెస్ యూ.